ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. గాడ్ ఫాదర్ డే 1 కలెక్షన్స్ రిపోర్ట్. ఆస్కార్ బరిలో RRR సత్తా చాటుతున్న పొన్నియిన్ సెల్వన్. దేవిశ్రీ పాన్ ఇండియా పాప్ సాంగ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా బుధవారం రోజు గ్రాండ్ గా విడుదలైంది. మెగాస్టార్ సినిమా అంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ సూపర్ గా ఉంటాయని, మరి గాడ్ ఫాదర్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. మలయాళంలో బాక్స్ ఆఫీస్ సక్సెస్ గా నిలిచినటువంటి లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని మెగాస్టార్ చిరంజీవి గత వారం రోజుల నుండి ప్రమోషన్స్ లో అయితే చాలా గట్టిగానే చెప్పారు. ఈ సినిమా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ చూస్తే మెగాస్టార్ కెరీర్ లో మరోసారి మంచి ఓపెనింగ్ అందుకున్న సినిమాగా నిలిచినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మొత్తంగా అయితే గాడ్ ఫాదర్ సినిమా 12.97 కోట్ల షేర్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. గ్రాస్ 21.40 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి స్టార్ హోదాతో పోలిస్తే దసరా సమయంలో గాడ్ ఫాదర్ సినిమా ఆశ్చర్యపరిచే రేంజ్ లో అయితే షేర్ కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు. ఇక కర్ణాటక, హిందీలో అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక సైరా నరసింహారెడ్డి అత్యధికంగా 38 కోట్లు అందుకోగా, అంతకుముందు వచ్చిన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మాత్రం 23 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక వాటికంటే గాడ్ ఫాదర్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి 91 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈ సినిమా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు రెండో కుమారుడు హ్యాండ్సమ్ హంక్ రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం అహింస. విభిన్న నేపథ్యాలతో అనేక ప్రేమ కథా చిత్రాలను విజయవంతంగా రూపొందించిన క్రియేటివ్ జీనియస్ తేజ ఈ యూత్ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు తేజ. షూటింగ్ పూర్తి చేసుకున్న అహింస సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మరియు ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా అహింస టీజర్ ను రిలీజ్ చేశారు. అహింస సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తిని హింస కలిగినప్పుడు ఏం జరుగుతుంది అనే పాయింట్ తో రూపొందించిన తేజ మార్క్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. RRR హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాక్స్ ఆఫీస్ రేస్ లో అంతర్జాతీయ స్థాయిలో మార్కు చూపించిన సినిమా. ఆస్కార్ రేస్ లో నిలుస్తుందనుకున్న RRR నామినేషన్ కు నోచుకోలేదు. అలాంటిది 15 విభాగాల్లో RRR ఆస్కార్ నామినేషన్స్ కోసం రంగంలోకి దిగిందట. ఇదెలా సాధ్యం? ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలాంటి ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ రేస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమా ఓటీటీలో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత ఈసారి ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ భావించారు. హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డ్స్ గ్యారంటీ అని అభిప్రాయపడుతూ నివేదికలు ఇచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని మన దేశం తరపున ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక చేయలేదు. దీంతో సినీ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం లేటెస్ట్ గా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని రాబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేషన్స్ కు పంపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. గాడ్ ఫాదర్ డే 1 కలెక్షన్స్ రిపోర్ట్. ఆస్కార్ బరిలో ట్రిపుల్ ఆర్ సత్తా చాటుతున్న పొన్నియిన్ సెల్వన్ దేవిశ్రీ పాన్ ఇండియా పాప్ సాంగ్. ఇది వాటి మూవీ మ్యానియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.